అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఉదర్సారడ్డ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో సివిల్స్ టాపర్లకు వచ్చిన మార్కులు ఎన్ని, ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఎన్ని, మన తెలుగు రాష్ట్రాల నుండి ఎంతమంది సివిల్స్ సాధించారనే విషయాలు ఈ వీడియో ద్వారా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అప్ప, మీ సొమ్మేం పోదు. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సివిల్ సర్వీస్ పరీక్ష లక్షలాది మంది కల. దీన్ని సాకారం చేసుకోవాలంటే అంత ఆషామాషీ కాదు. లక్షల మంది ప్రిలిమ్స్ రాస్తే చివరకు ఎంపికయ్యేది వందల్లోనే. దీన్ని సాధించాలంటే ఎంతో కృషి, పట్టుదలతో పాటు కఠోర శ్రమ, ఖచ్చితమైన ప్రణాళిక అవసరం. ఇటీవల విడుదలైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కులు వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. యూపీకి చెందిన ఆదిత్య శ్రీవాస్తవ్ తొలి ర్యాంకు సాధించగా, ఒడిశాకు చెందిన అనిమేష్ ప్రధాన్ రెండవ ర్యాంకు, పాలమూరుకు చెందిన దోనూరు అనన్యారెడ్డి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకుతో మెరిశారు. అయితే సివిల్స్ పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో టాపర్లు సాధించిన ఈ మార్కులను చూస్తే అర్థం చేసుకోవచ్చు. సివిల్స్ మెయిన్స్, ఇంటర్వ్యూకు కలిపి మొత్తంగా 2025 మార్కులు ఉంటాయి. దీంట్లో మెయిన్ రాత పరీక్షకు 1750 మార్కులు, ఇంటర్వ్యూకి 275 మార్కులు చొప్పున కేటాయిస్తారు. అయితే 2023 ప్రిలిమ్స్ పరీక్షల్లో తొలి ర్యాంకు సాధించిన ఆదిత్య శ్రీవాస్తవ్కు మొత్తంగా 1099 మార్కులు రావడం జరిగింది. రాత పరీక్షలో 899 మార్కులు, ఇంటర్వ్యూలో 200 సాధించినట్లు యూపీఎస్సీ వెల్లడించింది. అలాగే రెండో ర్యాంకు అనిమేష్ ప్రధాన్ 1067 మార్కులు సాధించారని, 892 రాత పరీక్షలో, అలాగే 175 ఇంటర్వ్యూలో సాధించారు. తొలి ప్రయత్నంలోనే 3వ ర్యాంకులో మెరిసిన తెలుగు బిడ్డ దోనూరు అనన్యారెడ్డి 1065 మార్కులు సాధించారు. అయితే 875 రాత పరీక్షలో, 190 ఇంటర్వ్యూలో వచ్చాయి. ఇలా మొత్తం టాప్ 10 ర్యాంక్స్ చూసుకుంటే మార్క్స్ ఈ విధంగా అయితే ఉన్నాయండి. అఖిల భారత అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్సి తదితర కొలువులకు ఎంపిక కోసం యూపీఎస్సీ ఏటా 3 దశల్లో సివిల్స్ పరీక్ష నిర్వహిస్తుంటుంది. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇలా 3 దశలు ఉంటాయి. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2023 గత ఏడాది మే 28న జరిగింది. మొత్తంగా 10,16,850 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వీరిలో 5,92,141 మంది పరీక్ష రాశారు. వీరిలో 14,624 మంది మెయిన్స్ రాయగా, చివరకు 2,855 మంది మాత్రమే ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. వారిలో సక్సెస్ అయింది కేవలం 1,016 మంది మాత్రమే. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 4 100 లోపు ర్యాంకులు, 11 మంది 200 లోపు ర్యాంకులతో సత్తా చాటారు. 2 రాష్ట్రాల నుంచి విజేతలుగా నిలిచిన వారిలో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కఠోర శ్రమ, దీక్షతో సివిల్లో విజేతలుగా సత్తా చాటిన దాదాపు 60 మంది తెలుగువారు ఉన్నారని చెప్పుకోవడంలో చాలా సంతోషంగా ఉంది. ఇదండి యూపీఎస్సీ గురించి కొంతవరకు అయితే చెప్పగలిగాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.